మాతా ఈరోజు ఈరోజు మహారాణా ప్రతాప్ నగర్లో అల్లాపూర్ డివిజన్ మహారాణా ప్రతాప్ నగర్లో మహారాణా ప్రతాప్ గారి జయంతి సందర్భంగా ఆయన పుట్టినరోజు 1540 మే 9 కుంభాల్ఘాట్ మేవాడ్లోని ప్రెసెంట్ కుంభాల్ ఫోర్ట్ అంటారు. రాజస్థాన్ డిస్టిక్ అని రాజస్థాన్లో ఉంటుంది. ఈయన మహారాణా ప్రతాప్ హిందూ రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. అతను ఉదయ్ సింగ్ దేవంతాబాయి దంపతులకు జన్మించారు. అతని తమ్ముళ్ళు శక్తి సింగ్, విక్రమ్ సింగ్, జగ్మల్ సింగ్, ప్రతాప్ చాంద్ కన్వర్, మాన్ కన్వర్, ఇద్దరు సవతి సోదరీమణులు కూడా ఉన్నారు. అతను సిజోలియాకు చెందిన అజాబ్రే కున్వర్ను వివాహం చేసుకున్నాడు. 1572లో ఉదయ్ సింగ్ మరణం తర్వాత రాణి ధీరుబాయి తన కుమారుడు జగ్మల్ రాజు కావాలని కోరుకుంది. కానీ రాజదర్బార్లోని సీనియర్ సభ్యులు పెద్ద కొడుకైన ప్రతాప్నే తమ రాజుగా చేసుకోవడానికి ఇష్టపడ్డారు. వారి కోరికే నెగ్గింది. అయితే మహారాణా ప్రతాప్ యొక్క విశిష్టత గురించి ఒక 2 మాటలు చెప్తాను. మన అబ్రహాం లింకన్ ఒకసారి మన దేశ పర్యటనకు వస్తుంటే అబ్రహాం లింకన్ వాళ్ళ తల్లి, బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను భారతదేశ పర్యటనకి వెళ్తున్నానమ్మా అంటే, నాకు మేవాడ్లోని ఒక వీరుడి యొక్క ఆయనది సమాధి ఉంటుంది. ఆ సమాధి దగ్గర నుంచి కొద్దిగా మట్టి తీసుకురావమ్మా అంటే, ఎందుకమ్మా అంటే, ఆయన మహారాణా ప్రతాప్ యొక్క వీరత్వం గురించి శూరత్వం గురించి ఆమె అబ్రహాం లింకన్కే చెప్పింది. అబ్రహాం లింకన్ మన ప్రపంచాన్ని జయించిన వాడు. ఆయనకే మహారాణా ప్రతాప్ యొక్క వీరత్వం గురించి శూరత్వం గురించి ఆయన తల్లి చెప్పింది. కానీ మన భారతీయులకు మన మహారాణా ప్రతాప్ గారి గురించి ఆయన శూరత్వం వీరత్వం గురించి తెలియదు. కాబట్టి మనం జయంతి కార్యక్రమాలు చేసుకోవాలా. అలాగే ఇంకొకసారి విదేశాంగ మంత్రి మన దేశ పర్యటనకు వచ్చినప్పుడు మీరు వియత్నాం యొక్క విదేశాంగ మంత్రి, మీరు అమెరికాను ఎలా జయించారు, ఒక చిన్న దేశం వియత్నాం, మీరు అమెరికాను ఎలా జయించారు అని చెప్పి అడిగితే, మేము మహారాణా ప్రతాప్ యొక్క హిస్టరీ చదివాము, ఆయన యొక్క ప్రేరణతోటే మేము అమెరికాను జయించామని చెప్పాడు. అంతటి వీరుడు, శూరుడు, ఆయన యుద్ధ వీరుడు. ఆయనను చూసి వియత్నాం నేర్చుకుని యుద్ధంలో అమెరికాతో గెలిచింది. కానీ మన దేశం, మన భారతీయులు మహారాణా ప్రతాప్ యొక్క వీరత్వాన్ని గుర్తించకపోవడం చాలా బాధాకరం. కాబట్టి జయంతి కార్యక్రమాలు చేసుకోవాలా. పిల్లలకు, చిన్న పిల్లలకు తల్లిదండ్రులు వీరత్వం గురించి చెప్పాలా, మన దేశ స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్పాలని కోరుకుంటూ రుద్రసేన కూకట్పల్లి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.